హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో మా చిన్నోడు ఈరోజు లేపేశాడు అనమాట. రోజు లేపేస్తూ ఉంటాడు 4 గంటలకి 5 గంటలకి. సో ఈరోజు అయితే చాలాసేపు పడుకోబెట్టడానికి ట్రై చేశాను కానీ అసలు పడుకోలేదు. సో అందువల్ల ఇంకా బయటకు వచ్చి కాసేపు టీవీ చూద్దాం, కాసేపు కూర్చుందామని చెప్పేసి బయటకు వచ్చి చాలాసేపు కూర్చున్నా. సో గుడ్ మార్నింగ్ చెప్పు చిన్నోడు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఏంటని చూపిస్తా. నేను ఈ మధ్య హెయిర్ అది బాగా లాస్ అవుతుంది కదా, సో అందువల్ల కొన్ని ప్రికాషన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో మళ్ళీ నేను ఓట్ మీల్ స్టార్ట్ చేశాను. ఎందుకో షుగర్ క్రేవింగ్స్ బాగా వస్తాయి కదా, ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్లో షుగర్ క్రేవింగ్స్ చాలా ఎక్కువ వస్తాయి. సో అందువల్ల నేను బ్రేక్ఫాస్ట్కి ఎక్కువ స్వీట్ తినేస్తున్నానని చెప్పి ఓట్స్ మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఇదిగో ఇది నానబెట్టాను. ప్రస్తుతానికైతే మెంతుల వాటర్ నానబెట్టాను మార్నింగ్ డ్రింక్ కోసం అని చెప్పేసి. నైట్ నానబెట్టాను అనమాట ఇది. అండ్ ఆ తర్వాత డిటాక్స్ వాటర్ నానబెట్టాను. డిటాక్స్ వాటర్ వచ్చేసి ఇదిగో డిటాక్స్ వాటర్ నానబెట్టాను ఇట్లాగా. ఇది వచ్చేసి లెమన్ అండ్ ఆల్సో యాపిల్ వేసాను అనమాట. ఇందులో సబ్జా వాటర్ కూడా మీరు స్క్వీజ్ చేసుకోవచ్చు. సో ఇది నానబెట్టా. తర్వాత ఓట్స్ నానబెట్టాను. ఇలా ఫుల్ కప్ ఓట్స్ నానబెట్టాను. ఇది మొత్తం ఓట్స్ అనమాట. అండ్ మొత్తం డబ్బా అయితే ఖాళీ అయిపోయింది. మీకు తెలుసు కదా, నేను ఈ డబ్బాతో మొత్తం ఓట్ మీల్కి ప్రిపరేషన్ మొత్తం ఈ డబ్బాలో వేసుకుంటాను. సో ఈ డబ్బా మొత్తం ఖాళీ అయిపోయింది. మళ్ళీ ఓట్స్ అంతా ఫిల్ చేసుకోవాలి. మొత్తం అంతా నానబెట్టేసాను. సో మిట్టుకి నాకు కలిపి వస్తుందని చెప్పేసి మొత్తం నానబెట్టేసా. సో ఇది మొత్తం మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత నేను మీకు షేర్ చేస్తాను ఎలా అయితే ప్రీ మిక్స్ చేసుకుంటున్నాను అనేది. ఎర్లీ మార్నింగ్ ప్రవీణ్ అండ్ ఆల్సో మిట్టు లేవరు కాబట్టి ఏమైనా తిందామన్నా తాగుదామన్నా వీడిని ఎత్తుకొని చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఎక్కడైనా పెడదామన్నా సరే వీడు ట్విస్ట్ అయిపోతున్నాడు. అందువల్ల చిన్న ట్విస్ట్ అవ్వడం ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో ఎక్కడ వేయాలన్నా ప్రమాదమే అనమాట. అందువల్ల ఏదైనా తాగడానికి కానీ ఫ్రెష్ అయిన తర్వాత గబగబా తినడానికి కానీ ఎత్తుకొని చేసుకోవాల్సి వస్తుంది. ఇంకొంచెం లేట్ అయ్యి మిట్టు కానీ ప్రవీణ్ కానీ లేస్తే వాళ్ళు చూసుకుంటారు కాబట్టి నేను కొంచెం కూర్చొని చేసుకోవచ్చు. బట్ వాళ్ళని లేపడం నాకు అంత ఇష్టం లేదు, ఎందుకంటే నాకు ఎలాగో తప్పదు. వాళ్ళని లేపి ఎందుకులే అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో కాసేపు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. వాడు కూడా కొంచెం మార్నింగ్ లేవగానే కొంచెం ఫ్రెష్ ఫీల్ అవుతాడు, కొంచెం యాక్టివ్గా ఉంటాడు. సో అప్పుడు ఎక్కడైనా వేసినా సరే, ఇన్ కేస్ దివాన్ మీద కానీ సోఫా మీద కానీ వేసి నేను తిన్నామన్నా సరే మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేస్తాడనమాట. ఎవరైనా కనిపించక ఏడుపు స్టార్ట్ చేస్తారు కదా, అందువల్ల నేను అలా ఏడిపించడం నాకు ఇష్టం లేదు. అందువల్ల నేను ఇక్కడ తింటుంటే అండ్ చిన్నోడు ఫుడ్ గ్రాబ్ చేయడం స్టార్ట్ చేశాడు. లైక్ మనం ఏమైనా తింటుంటే చూడటం కానీ అది అందుకోవడానికి ప్రయత్నించడం కానీ ఇలాంటిది స్టార్ట్ అయిందనమాట. సో ఇక్కడ ఓట్స్ అవి కంప్లీట్ చేసేసాను. ఆ తర్వాత లోపు ప్రవీణ్ ఇటు లేచారు. నేను ఈ రోజైతే పాపడ్స్కి ఆయిల్ పెట్టాను అండ్ తోటకూర ఫ్రై చేశాను అనమాట. మిట్టుకి నాకు. ప్రవీణ్ ఆఫీస్కి వెళ్ళారు అండ్ నాకు మిట్టుకి తోటకూర ఫ్రై, రైస్, పాపడ్స్ ఫ్రై చేశాను. మిట్టు గాడికి పిచ్చి అంటే పిచ్చి అనమాట తోటకూర ఫ్రై అంటే. సో అందువల్ల వాడి కోసం అని చెప్పి తోటకూర చేశాను. అండ్ నాకు కూడా కొంచెం మంచిది కదా, సో లీఫీ వెజిటబుల్ ఇప్పుడు మిల్క్ ఫీడ్ చేస్తున్నప్పుడు. సో అందువల్ల అనమాట. అండ్ ఇలా అంటే చాలామందికి ఏ మిల్క్ ఫీడ్ చేయకపోతే మంచిది కదా తోటకూర అని కూడా అడుగుతారు. పోయాడు చిచ్చులు. ఈరోజు అన్న రెడీ చేశాడే రాజు. నేను రెడీ చేస్తే ఇక్కడ చుక్కలు పెట్టను, నేను పాదం కింద పెడతాను అంతే దిష్టి చుక్క. మిట్టుగాడైతే బొట్టు పెడతాడు, దిష్టి చుక్కలు పెడతాడు. నేను కొత్త డ్రెస్ వేసేసాడు అన్న కొత్త డ్రెస్ వేసాడే అన్న. అన్ని రెడీ చేసాడు. నేను అన్ని అంత బాగా చూసుకుంటున్నాడు చూడు. కాదు, నేను స్నానం చేయించి ఇచ్చేస్తే మిట్టు కూడా రెడీ చేశాడనమాట. మ్యాక్సిమం వాడే చూసుకుంటున్నాడు, వాడే రెడీ చేస్తున్నాడు. ఏమైనా సెర్లాక్ కానీ లేకపోతే ఏమైనా ఫ్రూట్ కానీ తినిపించేటప్పుడు వాడే తినిపిస్తున్నాడు. ఆ తర్వాత నేను హెయిర్ కేర్ ఇంకా ట్రిపుల్ చేసుకోవాలి. సో హెయిర్ కేర్ ఎంత ఎక్కువ తీసుకున్నా ఊడాల్సింది ఊడుతుంది. ఈ టైంలో చిన్నోడు ఊసలాడుతున్నాడు కాబట్టి ఊడుతుంది డెఫినెట్లీ. అండ్ ఆ తర్వాత ఇక్కడ నేను బీ ప్లాంట్ది హెయిర్ స్పా కిట్ది యూస్ చేస్తున్నాను.
ఇందులో ఏంటంటే క్రీమ్ వస్తుంది, స్పా క్రీము. అండ్ ఆల్సో షవర్ క్యాప్ వస్తుందనమాట. ఫస్ట్ మనం క్రీమ్ అప్లై చేసేసుకోవాలి. కొంచెం వెట్ హెయిర్ మీద క్రీమ్ అప్లై చేసేసుకున్న తర్వాత ఇందులో ఇలా షవర్ క్యాప్ అనేది ఇస్తారనమాట. సో ఈ క్యాప్ అనేది యూజ్ చేయాలి. జస్ట్ నా హెయిర్ ఓడ్ను తగ్గడానికి అండ్ ఆల్సో మనం నార్మల్గా సెలూన్స్లో స్పా చేసుకుంటాం కదా, సో అట్లానే ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. సో ఈ షవర్ క్యాప్ పెట్టుకుంటే ఏంటంటే, ఈ షవర్ క్యాప్లో కొంచెం సిరం ఉంటుంది అండ్ ఇంకోటి కొంచెం హీట్ ఇస్తుంది అనమాట షవర్ క్యాప్. సో పెట్టుకొని ఒక 5-10 నిమిషాల తర్వాత మనం వాష్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే నేను డిటాక్స్ వాటర్ కూడా తాగుతున్నా. అండ్ ఎందుకో కళ్ళు బాగా ఎఫెక్ట్ కొడుతున్నాయి ఈ మధ్య, నిద్ర సరిపోక ఏంటో కళ్ళు బాగా రెడ్డిష్ అయిపోయి అలా అయిపోతున్నాయి అనమాట. సో అండ్ ఎంత నేను రెస్ట్ తీసుకుందాం, అన్నీ పక్కన పెడదాం అన్నా సరే ఏమవుతుందో తెలుసా, అన్నీ పక్కన పెట్టి లైక్ యూట్యూబ్, ఇన్స్టాగ్రాము ఇవన్నీ నేను చేస్తున్న వర్క్ అంతా పక్కన పెట్టి చిన్నోడు చూసుకొని అన్నీ ఇలా చేద్దామంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండట్లా. నేను ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను. ఇలా అన్నీ చేసుకుంటుంటే నేను అలసిపోతున్నాను ఎక్కువ. యూట్యూబ్ అని ఇలా షూట్ చేయడము, కుకింగ్ ఇవన్నీ చేసుకొని చిన్నోడిని మేనేజ్ చేసుకొని ఇంట్లో క్లీనింగ్ ఇవన్నీ చేసుకునేసరికి అలసిపోయినా సరే నాకు కొంచెం వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. డిప్రెషన్లోకి వెళ్ళట్లేదు. ఈ వీడియోస్ ఏం పోస్ట్ చేయకుండా ఉంటుంటే ఏంటంటే, మీకు ఐడియా ఉందా, లాస్ట్ మంత్ ఈ మంత్ నుంచే నేను కొంచెం రెగ్యులరైజ్ చేశాను కానీ వీడియోస్. లాస్ట్ మంత్ వరకు నేను వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేసేదాన్ని కాదు. అప్పుడు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేదాన్ని. బాడీకి రెస్ట్ అయితే ఉండేది కానీ చాలా అంటే చాలా డిప్రెషను, డల్‌నెస్, ఏదేదో ఆలోచనలు, ఏవేవో డిప్రెసివ్ ఆలోచనలు, ఏదేదో ఆలోచన ఇంకెక్కడికో వెళ్ళిపోద్దనమాట. అసలు ఏం చేయబుద్ధి కాదు, తినబుద్ధి కాదు, ఏంటే జీవితం అన్నట్టు అనిపించేసేది. బట్ ఇలా కొంచెం నాకు ఏమర్థమైందంటే, సీరియస్లీ నేను వీడియోస్ అప్లోడ్ చేసి ఏదైనా కొంచెం మంచిగా మీకేమైనా పోస్ట్ చేసి ఇలా చేస్తేనే నేను సాటిస్ఫాక్షన్‌గా ఉంటదని నాకు అర్థమైంది. సో అందువల్ల మ్యాక్సిమం నేను రోజులో ఏదైతే చేస్తున్నానో లైక్ డే ఇన్ మై లైఫ్ ఎగ్జాక్ట్గా అలాగే షేర్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఫస్ట్ నుంచి కూడా అలాగే షేర్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఇంకా నేను ఎలా అవతారం అంటే అలాగే నేను చూజ్ చేద్దామని, మరీ రెడీ అయ్యి చేయాలంటే నాకు అసలు కుదరదు అనమాట ఇప్పుడు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నా. చికెన్ కర్రీలో ఆయిల్ వేసి ఆనియన్స్, టొమాటోస్, కరివేపాకు ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్, కొన్ని టొమాటోస్ బౌల్లోకి తీసాను. అది ఎందుకనే చెప్తా. మిక్సీ పేస్ట్ చేసుకోవాలన్నమాట అది. అండ్ ఇక్కడ మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసేసాను. ఇది ముందు రోజుది అనమాట వీడియో. ఈరోజు నేను యాక్చువల్గా తోటకూరే వండా నిన్నటి బ్లాగ్లో, నిన్నటి రోజు. బట్ నేను నాన్ వెజ్ తినే రోజు ఇలా చికెన్ కర్రీ చేశాను, అందువల్ల నేను యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఆ రోజే నేను ఓట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఓట్స్ కూడా నానబెట్టుకుంటున్నాను. ఆ రోజు షూట్ చేశాను కానీ ఆ రోజు ఇంకా అప్లోడ్ చేయలేకపోయాను. అందువల్ల చెప్పాను కదా, ఇది 2 days వ్లాగ్ అనమాట. సో ఓట్స్ అవి తర్వాత రోజు కంప్లీట్ అయిపోయాను, చూపించాను చూసారా డబ్బాలో. సో ఓట్స్ అనేవి నేను ఆల్రెడీ ప్రీమిక్స్ చేసుకుంటాను. అది నేను మీకు నెక్స్ట్ ఇప్పుడు డబ్బా ఖాళీ అయిపోయింది కాబట్టి నేను మీకు ఎలా చేసుకున్నా అంటే ఎలా అయితే నేను పోర్షన్స్ వేసుకుంటానని నేను మీకు షేర్ చేస్తాను, ఓకేనా. అండ్ ఇక్కడైతే మిల్క్ అండ్ స్కిమ్డ్ మిల్క్ మాత్రమే యూస్ చేయాలి. చాలామందికి నాది ఈ వీడియో చాలా వైరల్ వెళ్ళింది. లైక్ ఈ షార్ట్ వీడియో నేను ప్రీమిక్స్ చేసుకున్న షార్ట్ వీడియో షార్ట్లో పెట్టినప్పుడు చాలా వైరల్ వెళ్ళింది. చాలామందికి డౌట్స్ కూడా ఉన్నాయి, చాలా కామెంట్స్ వచ్చాయి. నేను కామెంట్స్కి అన్నిటికీ నేను రిప్లై ఇవ్వలేకపోయాను. సో ఇది ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది నేను ఇంకా పైన ఈ చియా సీడ్స్ కూడా యాడ్ చేశాను. చియా సీడ్స్ అందులో ఆల్రెడీ వేస్తాను, ఇంకొంచెం చియా సీడ్స్ కూడా యాడ్ చేస్తాను. ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టుకోవాలి, బయట వేసుకుంటే పాలు పాడైపోతాయి. ఇప్పుడు ఎండాకాలం ఇంకా పాడైపోతాయి. సో బయట పెట్టుకోకండి, స్కిమ్డ్ మిల్కే మాత్రమే వేస్తాను నేను, ఎందుకంటే వెయిట్ లాస్కి. అండ్ ఆల్సో కొంచెం స్కిమ్డ్ మిల్క్ ఫ్యాట్ అది ఉండదు కాబట్టి బెటర్ ఉంటుంది అనమాట. మీరు వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే నార్మల్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకోండి. ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టాలి, బయట పెట్టకూడదు. నైట్ పెట్టుకుని నైట్ మ్యారినేట్ వేసుకొని పాలల్లో హనీ యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత రోజు బయటికి తీసి పెట్టేసి రూమ్ టెంపరేచర్కి వచ్చాక మీకు నచ్చిన ఫ్రూట్ వేసుకొని, ఆరెంజ్ ఫ్రూట్ లేకపోయినా మీరు అలా హ్యాపీగా తినేయచ్చు బ్రేక్ఫాస్ట్కి, ఓకేనా. నైట్ అవాయిడ్ చేయండి. ఐదర్ మధ్యాహ్నం అయినా, సాయంత్రం అయినా, మార్నింగ్ అయినా తినడానికి మ్యాక్సిమం మార్నింగ్ తినడానికి ట్రై చేయండి, ఓకేనా. ఆ తర్వాత ఇందులో కొంచెం కారం యాడ్ చేశాను, చికెన్ మ్యాక్సిమం మగ్గుతుంది కాబట్టి. అండ్ ఆ తర్వాత ఒక బౌల్లో కాజూస్ అండ్ ఆల్సో ఒక 4 బాదం పిక్కులు వేసి వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను. అండ్ ఇందాక మనం ఆనియన్స్, టొమాటోస్ ఫ్రై అయినాక తీసుకున్నాం కదా, ఇది కలిపి మిక్సీ పట్టేసుకుందాం. ఇది వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది కర్రీ, లైక్ మీకు థిక్ కర్రీలా వస్తుంది. రోటీస్లోకి, చపాతీస్లోకి, రైస్లో కంటే రోటీస్లోకి వాటిలోకి చాలా బాగుంటుంది. ఇది నార్మల్గా
యూస్ చేసిందనమాట. లైక్ నేను ఏ రెసిపీస్ చూడలేదు. నేను నార్మల్ ఫాలో అయ్యేది. మనకి వంట కొంతవరకు వచ్చేసరికి మనకు కొంచెం తెలుస్తది కదా! ఏం వేస్తే టేస్ట్ వస్తదని. సో, ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత చాలా సేపు 80% మగ్గిపోయింది చికెను, ఉడికిపోయింది. సో, అప్పుడు నేను ఈ కాజు, ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను. మీరు ఇందులో కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు. చాలా బావుంటది. కొబ్బరికాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. బావుంటది. ఇలా కాజు అది వేస్తే ఏంటంటే అదొక రకమైన ఫ్లేవర్ వస్తది. అండ్ ఆల్సో థిక్‌నెస్ వస్తది కర్రీ అనేది. సో, ఇలా ట్రై చేయండి. ఎప్పుడైనా మీరు మెయిన్ రోటీస్‌కి కర్రీస్ చేసుకుంటున్నప్పుడు. ఓకేనా? సో, ఇది రెసిపీ ఒక్కసారి మళ్ళీ చెప్పేస్తా. సో, చికెన్ వచ్చేసి ఫస్ట్ నేను వాష్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, కొరియాండర్ పౌడర్ అండ్ ఆల్సో పచ్చికారం ఇవన్నీ, పసుపు ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నా. పెరుగు వేసుకొని, పెరుగు మెయిన్ పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఆయిల్‌లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, టొమాటోస్ ఫ్రై చేసుకున్నాక కొన్ని ఆనియన్స్, టొమాటోస్ పక్క తీసి పెట్టుకున్నా. అండ్ కొన్ని బాదము, కొంచెం జీడిపప్పు నానబెట్టుకున్నాను. ఆ తర్వాత అదే ప్యాన్లో ఇప్పుడు ఆనియన్స్ మగ్గుతున్నాయి కదా, అందులో చికెన్ వేసి చాలాసేపు మగ్గించాను, పచ్చివాసన పోయి అండ్ ఆల్సో కొంచెం చికెన్ ముక్క మగ్గేంత వరకు. మీరు కుక్కర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు కుక్కర్లో కొంచెం చప్పదనం వస్తుందని చెప్పి నేను హండీలోనే ప్యాన్లోనే చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం వాటర్ ఇంకా లాస్ట్లో ఉందనగా ఆ పేస్ట్ ఏదైతే ఉందో కాజు అండ్ ఆల్సో ఆనియన్ పేస్ట్ వేసుకొని మగ్గిస్తున్నా. అండ్ ఉప్పు కారం అంతా చూసుకొని కొంచెం అవసరమైతే కొంచెం పచ్చికారం, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే అయిపోయినట్టే. చాలా బాగుంటుంది. చూసారా, కర్రీ చాలా థిక్నెస్ వచ్చింది. అండ్ మనం ముందుగానే పెరుగుతో వాటితో మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి పీస్ స్మూత్గా కూడా వస్తుంది అనమాట. మీరు ఇందులోనే ఇది కొంచెం కర్రీ కింద తీసేసి ఇందులోనే కొంచెం బాస్మతి రైస్ యాడ్ చేసుకొని కొంచెం దానికి తగ్గట్టు వాటర్ వేసుకుంటే బిర్యానీలో కూడా అయిపోతుంది అనమాట. సూపర్ ఉంటుంది. సో, ట్రై చేయండి. ఎందుకంటే మనం కాజు పేస్ట్ అది వేసాం కాబట్టి బిర్యానీకి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో, కర్రీ అయితే ఇది ట్రై చేయండి. ఇన్ కేస్ ట్రై చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. నేను మీ చాందీ అనేది ఉంటుంది. ట్రై చేయండి. ఓకేనా? అండ్ ఇక్కడైతే రెసిపీ అనేది ఫినిష్ అయిపోయింది. అండ్ ఈలోపు మా చిన్నోడు ఎంటర్ అయ్యాడనమాట. యో మా భయపడ్డారు. అబ్బో లేదు రాజులు, మరి వంట చేయొద్దా చిచ్చు? లేదు 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 నా కొడుకు లేదా ఇప్పుడే తెచ్చాడు. ఏమా భయపడ్డారు అంటే నా కొడుకు. నా ఫేస్ చూడాలా ఉందా? ఓడు భయపడ్డాడు చిచ్చు. అయిపోయింది. కూర కట్టేద్దామా? అయిపోయింది. బువ్వ తినేద్దాము. పోదాం పోదామే. వద్దామా, అయిపోయింది వంట అయిపోయింది. ఇంకా తర్వాత ఈ ప్రోడక్ట్ గురించి నేను ఆల్రెడీ ఈరోజు షార్ట్లో పెట్టాను మీకు. ఇది వచ్చేసి గ్రేటర్ ప్లేట్ అనమాట. మీరు నార్మల్గా నేనైతే చిన్నోడు ఫుడ్ గురించి అని చెప్పి ఆర్డర్ చేశాను. నేను ఇది షార్ట్లో పెట్టంగానే కామెంట్స్ చేశారు. ఒకరే 2 కామెంట్స్ చేశారు అనుకుంటా. ఫాల్స్ ప్రొడక్ట్స్ చెప్తున్నానని. బేసిక్గా నేను అసలు ప్రొడక్ట్ ప్రమోషన్స్ చాలా తక్కువ చేస్తాను ఈ మధ్య. అయితే నేను ఇది కొన్నాను కాబట్టి నేను మీకు షేర్ చేశాను. మీరు కంపల్సరీ కొనాలని అయితే కాదు, నేను వాడుతున్నాను నా బేబీ కోసం అని చెప్పి మీకు కూడా షేర్ చేశాను అంతే తప్ప కొనాలి ప్రత్యేకంగా కాదు. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనేది రాంగ్ కామెంట్ అనమాట. అది నేననే కాదు, ఏ యూట్యూబర్ అయినా సరే వాళ్ళు కొన్నది వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారో తప్ప మీరు ఇలాగే కొనాలని ఏం లేదు. అండ్ ఇంకొకటి, చిన్నోడు నేను స్లాంట్గా పడుకోబెట్టలే, తలగాడు కొంచెం ఎత్తు తలగాడ వేసి వాడిని పడుకోబెట్టి తినిపిస్తున్నాను. అది కూడా బనానా కొంచెం ఈజీగానే వెళ్ళిపోతుంది. అండ్ ఆల్సో ఇలా పడుకోబెట్టిన వాళ్ళు చోకింగ్ అనేది రాదు. చోకింగ్ వస్తుంది అన్నారు కానీ స్లాంట్గా పడుకోబెట్టి పెట్టకూడదు. కానీ నేను చాలా ఎత్తు తలగాడ వేసాను. ఎందుకంటే చిన్నోడు ఇంకా కూర్చోబెట్టి పెట్టడానికి. అండ్ మరీ కూర్చోబెట్టి అంతసేపు ఫీడ్ చేస్తే కూడా వాడు స్పైనల్ ప్రాబ్లం వస్తుంది. సో అందువల్ల నేను ఇలా కొంచెం ఎత్తు తలగాడ వేసి పెడుతున్నాను అనమాట. సో ప్రోడక్ట్ కొనాలని ఏం రూల్ ఏం లేదు, మీకు హెల్ప్ అవుతుందని పెట్టాను. కొంటే కొనొచ్చు, లేదంటే లేదనమాట. అండ్ ఇంకొకటి, నేను ఇప్పటికొచ్చి నేను వీడియో అప్లోడ్ చేసేటప్పటికి నేను ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా యాడ్ చేయలేదు. మీరు అలా ఫీల్ అయితే గనక
అండ్ ఇందులో వేయడానికి మిక్సీలో వాటిలో వేయడానికి నేను ఇంకా కొత్త మిక్సీ జార్ తీసుకోలేదు. చిన్నోడికి ఒక కొత్తది నేను మిక్సీ జార్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు మనం మసాలా ఫుడ్స్ అవన్నీ చేస్తాం కాబట్టి అదే మిక్సీలో నేను వాడి ఫుడ్ వేయలేను. మసాలా ఫుడ్ అవన్నీ కూడా అంటుకుంటాయని ఇలాంటివి ఇనిషియల్గా తీసుకున్నాను అనమాట. అండ్ ఈ ప్రోడక్ట్ కొన్నా సరే నాకైతే వేస్ట్ అవ్వదు. మీకు ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకైతే వేస్ట్ అవ్వదు. తర్వాత నేను అల్లం ఏదైనా గ్రేట్ చేసుకోవడానికి ఆర్ ఎల్స్ వెల్లుల్లిపాయలు గ్రేట్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. సో నేను ఆ ఉద్దేశం మీద తీసుకున్నాను. అండ్ ఇది రూపాయ, 10 రూపాయల, 100 రూపాయలు అని కాదు, నేను తీసుకున్నాను కాబట్టి మాత్రమే పెడుతున్నాను అనమాట. అంతేగాని రాంగ్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇదంతా ఏం కాదు. ఓకేనా? సో క్లారిటీ ఇస్తున్నా. సో నేనైతే బనానా పెట్టడం స్టార్ట్ చేశాను 6th మంత్. ఒక 6th మంత్ ఎంటర్ అయినప్పటి నుంచి నేను చిన్నోడికి ఇలాగా ఈ బనానా అనేది, అండ్ నిన్నైతే నేను యాపిల్ ప్యూరీ పెట్టాను వాడికి. అండ్ అలా వాడు తింటున్నాడు. వాడికి అండ్ ఇంకోటి ఏంటంటే వాడు మోషన్ పాస్ చేస్తున్నాడా లేదా ఈజీగా అని అబ్జర్వ్ చేసిన తర్వాతే నేను ఇంకో కొత్త ఫుడ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నా, కొత్త ఫ్రూట్ అనేది. ఆల్రెడీ మనము ఏదైనా ఫుడ్ పెట్టేటప్పుడు ఒక 2 రోజులు కంటిన్యూగా ఆ ఫుడ్ పెట్టాలట. పెట్టిన తర్వాత వాళ్ళ డైజెషన్ కానీ వాళ్ళ స్టూల్ కానీ అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే ఆ ఫుడ్ అనేది కంటిన్యూ చేయాలట. ఏదైనా ఎలర్జీ కానీ ఏమైనా వచ్చిందంటే మాత్రం ఆ ఫుడ్ అందక ఆపాలని చెప్పి డాక్టర్స్ చెప్పారు. నేను కన్సల్ట్ చేసిన పీడియాట్రిషియన్ అయితే అలా చెప్పారు. సో దాన్ని నేను ఫాలో చేస్తున్నా. సో అది. అండ్ ఇక్కడైతే మిట్టు తినిపిస్తున్నాడు. అండ్ ఇంకొకటి, ఏదైనా వాడు చిన్నది నాలుగుతో బయటికి తోస్తే మాత్రం అది నేను కంటిన్యూ చేయట్లేదు. ఎందుకంటే వాడు కంఫర్టబుల్గా తినాలి. ఏదో అది హెల్దీ కదా అని చెప్పి వాడికి నచ్చినా నచ్చకపోయినా తినిపించడం అనేది కరెక్ట్ కాదు. సో వాళ్ళ టేస్టీ బడ్స్కి అది సెట్ అవ్వాలి కాబట్టి దానికి తగ్గట్టు నేను ఫుడ్ అనేది పెట్టడం స్టార్ట్ చేస్తాను. పర్ఫెక్ట్గా అన్ని చేయలేదు కాబట్టి నాకు తోచింది ఏదో నేను చెప్తున్నాను. మీరు వినాలి కంపల్సరీగా ఏం లేదు కాబట్టి దాన్ని బట్టి మీరు ఫార్మింగ్ నచ్చండి, మీరు ఫాలో చేయొచ్చు. అండ్ ఇక్కడైతే చిన్నోడికి మొన్న 5 కంప్లీట్ అయ్యి 6 వచ్చాయి కాబట్టి నేను 5 క్యాండిల్ అనేది పెట్టాను. చాలామందికి 6 పెట్టారు ఏంటి మొన్న వాటర్ మెలన్ మీద అని డౌట్ వచ్చింది. అదేం లేదు, 6 ఎంటర్ అయింది కాబట్టి నేను 6 అనేది పెట్టా. ఇక్కడ క్యాండిల్ ఎందుకు 5 పెట్టానంటే క్యాండిల్ మనం ఊదేటప్పుడు కంప్లీట్ అయిపోయినాయి పెడతారు కాబట్టి 5 పెట్టాను. ఇక్కడ మన 6 వచ్చాయి కాబట్టి 6 అనేది పెట్టాను. ఇప్పుడు 6th మంత్ వచ్చింది చిన్నోడికి, 6th రన్నింగ్ అనమాట ఇప్పుడు, అందువల్ల 6th అనేది పెట్టాను అనమాట. సో అది. అండ్ ఇక్కడ చిన్న రీల్ కోసం అని చెప్పి చిన్నోడికి ఆ రోజే కట్ చేసాము, కాకపోతే ఆ రోజు నేను ఇంకా వీడియో పెట్టడం కుదరలేదు. సో అందువల్ల చిన్న కేక్ తీసుకొచ్చి ఇలాగా క్యాండిల్ అని పెట్టి చిన్న మెమరీస్ అనేవి ఉంటాయి కదా, అండ్ అందుకని ఇలా షూట్ చేశాను. అండ్ ఈ డ్రెస్లో చిన్నోడు ఎంత క్యూట్గా అనిపించాడంటే సీరియస్లీ చాలా క్యూట్ అనిపించాడు. మాకు అందరికీ భలే మంచిగా అనిపిస్తుంది వీడికి ఏమైనా ఇలా చేసేసరికి మాత్రం. సో మిట్టు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగని వాడు కొంచెం అడల్ట్ లాగా చూసుకుంటున్నాడు అనమాట. వాడే చిన్నపిల్లడు అంటే వాడికి ఇంకా చిన్నపిల్లని చూసుకునేది వచ్చింది. సో వాడు మాకన్నా బాగా వాడే చూసుకుంటున్నాడు అనిపించింది మాకు ఈ మధ్యకాలంలో అయితే. హ్యాపీ బర్త్డే రాజులు. ఉఫు ఉఫు చిచు ఉఫు చిచు ఉఫు చిచులీ ఉఫు అన్నీ ఉప్పు చేసేస్తున్నాడు చూడు. క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ కొట్టండి. వాడు క్లాప్స్ కొడుతున్నాడు. చిచ్చు ఎన్ని మంత్స్ వచ్చాయి నీకు చెప్పు? అన్ని క్లాప్స్ కొట్టండారా. 1 2 3 4 5 కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఈ సార్ గారికి ఫొటోస్ తీయాలంటే మాత్రం పెద్ద టాస్క్ అయిపోతుంది, చాలా పెద్ద టాస్క్ అయిపోతుంది. ఏదైనా వాడిని ఇబ్బంది పెడుతున్నాం అని కాదు కానీ అనిపిస్తుంది, వాడు ఇబ్బంది పెడుతున్నామేమోనని ఆపేస్తాము. తర్వాత అనిపిస్తుంది మళ్ళీ ఫొటోస్ అసలు ఒక్కడు కూడా బాగాలేదు, ఒకటైనా మెమొరీ ఉండాలి కదా అన్నట్టు అనిపిస్తుంది. అండ్ వాడు కూర్చోడం కూడా స్టార్ట్ చేశాడు తెలుసా. అంటే మరీ అంత సపోర్ట్ లేకుండా కాదు కానీ కొంచెం కూర్చుంటున్నాడు. కూర్చొని అలా మళ్ళీ పడిపోతాడు. అది మంచి క్యూట్గా అనిపిస్తుంది. సో కూర్చునే దానికి వాడికి ఇబ్బంది లేకుండా అయితే జస్ట్ అలా కూర్చోబెడుతున్నాము. దాని తర్వాత మళ్ళీ అది కూడా 1 నిమిషం అలా అంతే. అండ్ ఇప్పుడు ఈ నిమిషమే వాడు ఎప్పుడైతే స్మైల్ చేసాడో ఆ నిమిషమే ఒక 100 ఫోటోలు టక్ 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 మంది తీస్తామన్నమాట. నాకు వేరే వాళ్ళు వాడికి ఫోటో తీస్తే నాకు అస్సలు సెట్ అవ్వట్లే. నేనే టక్ 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 మని కొన్ని ఫాస్ట్గా తీస్తున్నాను. సో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. అండ్ చిన్నోడికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా క్రియేట్ చేశాను. సో దట్ ఏదో
ఒక మంచి రీల్స్ కానీ లేకపోతే ఫొటోస్ కానీ తర్వాత చూసుకోవడానికి బాగుంటాయి, ఒక మెమరీస్ షేర్ చేసుకునే దానికోసమని క్రియేట్ చేశాను. బాగుంటుంది కదా అని. ఎందుకంటే మిట్టు గాడి ఫొటోస్ చిన్నప్పుడువి చూడాలంటే సెపరేట్ ల్యాప్టాప్ ఉంటుంది, ఆ ల్యాప్టాప్ ఇప్పుడు వర్క్ చేయట్లా. సో అది మళ్ళీ మేము రిపేర్ చేయించి అవన్నీ మళ్ళీ చేయించాలన్నమాట వాడి ఫొటోస్ చూడాలంటే. సో వీడికి ఆ ప్రాబ్లం లేకుండా ఉండడానికి మాత్రమే చాలామంది ఈమెయిల్స్లో స్టోర్ చేసుకుంటారు. సో బట్ మనకి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఏంటంటే ఒక మంచి మెమరీ ప్లాట్ఫామ్ అనమాట నా ఉద్దేశం వరకు. అందువల్ల ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేస్తున్నాను. సో ఎవరైనా ఫాలో చేయాలనుకుంటే నీల్ నందన్ అని చెప్పి ఉంటుంది, నేను వీలైతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఫాలో చేయండి చిన్నోడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని. సో కొంచెం క్యూట్వి ముందు వాడు ఏమైనా చిన్న చిలక పలుకులాగా ఏమైనా మాట్లాడితే కూడా సో అన్నీ అందులో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇప్పటి వరకు షేర్ చేసినవే నేను ఒక 100 సార్లు చూసుంటాను, అలా పదే చూసుకుంటూ ఉంటాం కదా. సో ఇక్కడ నేను ఇలా రెడీ చేసి వాడు సోఫా సపోర్ట్తో కూర్చున్నాడు మంచిగా అనుకుంటే వీళ్ళిద్దరూ తీసుకొచ్చి గన్న పెట్టారు వాడి ముందు. సో అరే వాడికి పెద్దదైపోద్ది ఫొటోస్ రావు అన్నా సరే ఈ గన్న తీసుకొచ్చి పెట్టారనమాట, బాస్లా ఉన్నాడు బాగున్నాడు అని చెప్పి. సో ఇంకా ఫొటోస్ మేము వీళ్ళకి నచ్చినట్టు తీస్తున్నారు, నేను ఇంక ఏడుపు స్టార్ట్ చేయాలన్నట్టుగా ఏడుపు స్టార్ట్ చేస్తాడు ప్రతిసారిను. సో అదనమాట ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ చికెన్ కర్రీ రెసిపీ మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా మంచిగా వస్తుంది. మటన్ నాకు తెలియదు కానీ అదే రేంజ్లో ప్రాన్స్ చేసుకున్నది కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అది. అండ్ ఈ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. అండ్ ప్రోడక్ట్ రివ్యూ విషయంలో మాత్రం నా ఒపీనియన్ అయితే అదే, కొనాలని కంపల్సరీ కాదు, జస్ట్ నేను ఇంకొకటి కూడా ప్రోడక్ట్ తీసుకున్నా, అది నేను ఈవినింగ్ కానీ రేపు కానీ నేను మీకు షేర్ చేస్తాను. లైక్ ఆర్గనైజర్ టైప్లో ఒకటి తీసుకున్నాను చిన్నోడి బొమ్మల కోసం అని చెప్పి, అది కూడా యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ స్మైల్ చేశాడు కానీ ఇంకా మాకు కడుపులు నిండిపోతాయి అనమాట వాడు స్మైల్ చేసేసరికి. నేను ఒక 200 ఫోటోలు తీసేస్తున్నాను స్మైల్ చేసేసరికి, అంత బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఫోటోలు వస్తున్నాయో లేదో ప్రవీణ్ ఏదో ఒకటి యాడ్ చేస్తారు, దాంతో వాడు విసిగిపోతాడు అనమాట, ఇంకా స్టార్ట్ చేయాలి ఏడుపు అన్నట్టుగా స్టార్ట్ చేస్తాడు. అండ్ ఈ ఫోటోలు తీసినాక మా మామయ్య గారు వాళ్ళకి మమ్మీ వాళ్ళకి పంపించడం అనేది కామన్. సో అదనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.